సిటీకి భారీ వర్ష సూచనతో అలర్ట్ జారీ చేశారు సైబరాబాద్ పోలీసులు. సైబరాబాద్ పరిధిలో పనిచేసే ఐటీ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం ఇవ్వాలని ఐటీ కంపెనీలకు సూచించారు. ఇటీవల వర్షం కురిసిన టైంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయినట్లుగా తెలిపారు. ఇవాళ సాయంత్రం వరకు అత్యధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ సూచించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అవసరమైతే తప్ప బయటకు రావద్దని సిటీ వాసులకు సూచించారు పోలీసులు. సిటీకి భారీ వర్ష సూచనతో అలర్ట్ జారీ చేశారు సైబరాబాద్ పోలీసులు. సైబరాబాద్ పరిధిలో పనిచేసే ఐటీ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం ఇవ్వాలని ఐటీ కంపెనీలకు సూచించారు. ఇటీవల వర్షం కురిసిన టైంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయినట్లుగా తెలిపారు. ఇవాళ సాయంత్రం వరకు అత్యధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ సూచించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అవసరమైతేనే తప్ప బయటకు రావద్దని సిటీ వాసులకు సూచించారు పోలీసులు. దీనిపై డీటెయిల్స్ అందించడానికి సదానందం అందుబాటులో ఉన్నారు. సదా, రైన్ అలర్ట్స్ పై పోలీసుల ముందు జాగ్రత్తలు ఏంటి? చంద్రిక, ఈ రోజు హైదరాబాద్ కు భారీ వర్షం సూచన ఉందంటూ కూడా ఐఎండీ ఇప్పటికే ప్రకటించింది. లేట్ ఆఫ్టర్నూన్ అలాగే ఈవినింగ్ నైట్ టైంలో ఎక్కువగా భారీ వర్షం ఉంది. ఇప్పుడు మార్నింగ్ టైంలో కొంచెం మేర ఎండ వచ్చి ఆ తర్వాత ఆఫ్టర్నూన్ నుంచి భారీగా మబ్బులు వచ్చి లేట్ ఆఫ్టర్నూన్ నుంచి అంటే 3 o'clock నుంచి భారీగా సిటీకి వర్షం సూచన ఉందంటూ కూడా ఐఎండీ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. సో దీంతో సైబరాబాద్ పోలీసులు అలాగే దీంతో పాటు హైడ్రా వీళ్ళంతా కూడా పబ్లిక్ కి ఒక అలర్ట్ జారీ చేస్తున్నారు. అవసరం ఉంటేనే బయటికి రండి, ఈవినింగ్ టైంలో బయటికి వచ్చి వర్షంలో చిక్కుకొని ట్రాఫిక్ లో చిక్కుకొని ఇబ్బందులు పడొద్దంటూ కూడా హైడ్రాతో పాటు పోలీసులు జిహెచ్ఎంసీ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తుంటే, మరోవైపు సైబరాబాద్ పోలీసులు మరొక అడుగు ముందుకేసి ఐటీ కంపెనీలకు ముందస్తుగానే ఈ ఐటీ వర్కర్స్ కు వర్క్ ఫ్రం హోమ్ ఇవ్వండి, తద్వారా ఈవినింగ్ టైంలో ఎస్పెషల్లీ వర్షం వచ్చే టైంలో బయటికి వచ్చి ట్రాఫిక్ లో ఇబ్బందులు పడకుంటుంటారంటూ కూడా ఆ సూచనలు జారీ చేస్తున్నారు. ఎందుకంటే మనం రీసెంట్ గా చూసాం, ఫ్రైడే అండ్ సాటర్డే లాస్ట్ వీక్ ఫ్రైడే సాటర్డే రోజు 2 రోజులు ఈవినింగ్ టైంలో భారీ వర్షం పడి ట్రాఫిక్ లో చాలా మేర చిక్కుకున్నారు. సో ఈవినింగ్ ఎస్పెషల్లీ గచ్చిబౌలి ఏరియాల్లో, క్రిస్టన్ మాల్ ఏరియాలో నీళ్లు రోడ్డు పైన భారీగా నిలిచాయి. దీంతో గంటల కొద్దీ ట్రాఫిక్ లో ఇబ్బందులు పడ్డారు. సో సైబరాబాద్ పరిధిలో చాలా వరకు ఐటీ కంపెనీలు ఉన్నాయి. సుమారు ఐటీ అండ్ ఐటీఈఎస్ కంపెనీలు 1200కు పైగా ఐటీ అండ్ ఐటీఈఎస్ కంపెనీలు ఉంటాయి. దీనిలో సుమారుగా డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ గా సుమారు 7 లక్షల మంది వరకు ఐటీ ఉద్యోగులు ఐటీఈఎస్ కంపెనీలో పనిచేసే వాళ్ళు, అలాగే పరోక్షంగా ఐటీ కంపెనీల పైన పనిచేసే వాళ్ళు కూడా చాలా మంది సుమారు 7 లక్షల మేర ఉంటారని చెప్తున్నారు. సో వీళ్ళంతా కూడా ఈవినింగ్ టైంలో వర్షం పడి వర్షానికి ఇక్కడికి వచ్చి ఇబ్బందులు పడి మళ్ళీ ఈ ఇళ్లలోకి వెళ్ళేటప్పుడు చాలా వరకు ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి వీళ్ళందరికీ వర్క్ ఫ్రం హోమ్ ఇస్తే ఎంతో కొంత మేర ట్రాఫిక్ తగ్గే అవకాశాలు ఉన్నాయి. వాళ్ళు బయటికి వచ్చి ఇబ్బందులు పడే అవకాశాలు ఉండవంటూ కూడా ఇప్పటికే ఐటీ కంపెనీలన్నిటికీ నుంచి వాళ్ళందరికీ కూడా సూచనలు జారీ చేశారు. సో వీలైనంత వరకు వచ్చే ఎంప్లాయీస్ ని వర్క్ ఫ్రం హోమ్ ఇవ్వండి, తద్వారా వాళ్ళు ట్రాఫిక్ లో వచ్చి ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈవినింగ్ టైంలో ఎక్కువ వర్షం అంటున్నారు కాబట్టి ఈ గచ్చిబౌలి రూట్ లో కానీ, ఇప్పుడు మొన్న లాస్ట్ వీకెండ్ లో చూసాం, ఈ గచ్చిబౌలి నుంచి జేఎన్టీ రూట్ కానీ, గచ్చిబౌలి నుంచి కొండాపూర్ అంటే హఫీజ్పేట్ మియాపూర్ రూట్ కానీ చాలా వరకు ఇబ్బందులు పడ్డారు. ఆ రూట్ లో వెళ్లే వాళ్ళు ఎక్కువగా ఈ గచ్చిబౌలి ఏరియాలో, గచ్చిబౌలి హైటెక్ సిటీ ఈ ఏరియాలో ఆఫీసెస్ ఉంటాయి. ఆ ఆఫీస్ లోకి వచ్చే వీళ్ళంతా కూడా రెసిడెన్షియల్ ఏరియాలు అటు కొంపల్లి, బాచుపల్లి, నిజాంపేట, కూకట్పల్లి ఆ రూట్ నుంచి వచ్చే వాళ్ళు చాలా వరకు ఇబ్బందులు పడ్డారు. సో అలాగే ఇక్కడ నుంచి ఇటు మేదిపట్నం రోడ్డు కూడా, గచ్చిబౌలి నుంచి మేదిపట్నం రోడ్డు కూడా చాలా వరకు ట్రాఫిక్ లో ఇబ్బంది పడ్డారు. సో దీంతో పాటు మనం మొన్న లాస్ట్ 2 days ఫ్రైడే అండ్ సాటర్డే చూస్తే ఈవినింగ్ టైంలో రెగ్యులర్ గా వెళ్లే ట్రాఫిక్ కన్నా మామూలుగా 1 to 1.5 hours ఎక్కువగా అయ్యే అవకాశాలు చూపిస్తుంది. ఈవెన్ జస్ట్ హైటెక్ సిటీ నుంచి జేఎన్టీ వరకు 6 to 7 kilometers ఉంటుంది. సో దానికే 1.5 hours టైం చూపించింది గూగుల్ మ్యాప్స్ లో. సో ఈ అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకొని ఈ రోజు కూడా భారీ వర్షం పడే అవకాశం ఉంది. కాబట్టి వీళ్ళందరూ ముందస్తుగా వీళ్ళకి వర్క్ ఫ్రం హోమ్ ఇస్తే వాళ్ళు బయటకు వచ్చి ఇబ్బందులు పడరు. కాబట్టి ఐటీ కంపెనీలు తాము జారీ చేసిన ఈ సూచనలను పాటించాలంటూ కూడా సైబరాబాద్ పోలీసులు కోరుతున్నారు. చంద్రిక.